ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, గురువారపు క్రమకోడికను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని తండ్రి అయినటువంటి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు దయచేసినందుకు మహాదేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుణ్ణి ధ్యానించడానికి కూడి వచ్చిన సోదరులు మరియు సహోదరులకు క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనం వరకు మనము గత వారం నేర్చుకున్నాం. 23 నుంచి 33వ వచనం వరకు మనం చదువుకుందాం. పునరుత్థానము లేదని చెప్పేటి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు ఆ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. మొట్టమొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తూనే ఉన్నాడు. శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకాయలు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, యూదులు కానీ ఆయన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఆయన సమాధానం చెప్తూనే ఉన్నాడు. వారు ఆశ్చర్యపడుతూనే ఉన్నారు. అలాగే ఇక్కడ మరొక ప్రశ్న సద్దూకాయలు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. అయితే చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. జనరల్గా మనం ఆలోచించి సింపుల్గా చెప్పేసేటువంటి ప్రశ్న లాంటి ప్రశ్న కాదు. కామన్ మ్యాన్ అయితే చాలా తడబడేవాడు. అంతేకాదు తెలియదని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. వాస్తవానికి ఇంతవరకు మనం చదువుకుంటూ వస్తున్నాం కదా, శాస్త్రులు కానీ, సద్దూకాయలు కానీ, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ వీరందరూ యేసుక్రీస్తు ప్రభువారిని అసలు ఎందుకు ప్రశ్నలు వేస్తూ ఉన్నారండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర వాక్యం నేర్చుకోవడానికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారా? ప్రభువుని శోధించడానికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారా? ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారండి? కేవలం యేసుక్రీస్తు ప్రభువుని శోధించి యేసుక్రీస్తు ప్రభువులో తప్పు ఉంది అని నిరూపించడానికి, ఆయనలో పాపం ఉంది అని నిరూపించడానికి, దేవుని కుమారుడు కాదు అని నిరూపించడానికి, ఏ విధముగానైనా ఆయనలో తప్పు పట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ వీళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉన్నారే తప్ప వీళ్ళలో ఎవరు కూడా వాక్యం నేర్చుకునే ఆలోచనతో ప్రశ్నించే అవకాశము లేదు. అదే విషయాన్ని అనేక సందర్భాల్లో వారు శోధించుచు, ఆయనను వారు శోధించుచు అనే పదాలు విరివిగా మనం సువార్తల్లో చదువుతూ ఉంటాం. ఇక్కడ కూడా వాస్తవానికి వారు ఏదో తెలుసుకొని మేలు పొందాలి, అభివృద్ధి పొందాలి, లేకపోతే కొంచెం జ్ఞానం సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో ప్రభువుని ప్రశ్న అడగలేదు. కానీ ప్రశ్న అయితే క్లిష్టమైందే, కానీ వారు అడిగిన ఉద్దేశము సరి అయినది కాదు. ఓకే, అప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, యేసు వారి హృదయమును ఎరిగి, వారి చెడుతనమును ఎరిగి, వారి ఆలోచనను ఎరిగి, ఇలాంటి పదాలు కూడా మనం చూస్తాం.
వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నలు వేస్తున్నారో ఒక పక్క చూస్తూనే ఆయన కూడా వారి యొక్క హృదయాలు ఎరిగిన వాడిగా చక్కటి సమాధానాలు యేసుక్రీస్తు ప్రభువారు అవసరమైన చోట సమాధానాలు ఇచ్చాడు, అవసరం లేని చోట సమాధానం ఇవ్వనని చెప్పాడు. అవసరమైన చోట మీకు ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం ఇస్తే దానికి సమాధానం ఇస్తే నేను మీకు సమాధానం ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా జ్ఞానంతో తెలివిగా ఆయన సమాధానాలు ఇస్తూ వచ్చినటువంటి సందర్భాలు మనకు చూస్తాం. అయితే ఇక్కడ వారు వేసినటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఒక సోదరి లేదా ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ ఉంది, ఆమె వివాహం చేసుకుంది, 7 వివాహం చేసుకుంది. ఎలాగా? ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది, అతను చనిపోయాడు. ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది, అతను చనిపోయాడు. ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది, అతను చనిపోయాడు. అలాగా 7 వివాహం చేసుకుంది, 7 చనిపోయారు. అప్పుడు మోషే గ్రంథం ప్రకారం అయితే ఏంటి, మోషే గ్రంథంలో ఏముందంట? మోషే గ్రంథంలో బోధకుడా, ఒకడు పిల్లలు లేకపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవాలని మోషే చెప్పాను. ఇంతవరకు బాగానే ఉంది. ఏం చెప్పాడు మోషే? ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతను చనిపోయిన తర్వాత ఆమె అతని యొక్క తమ్ముడిని వివాహం చేసుకొని వారికి సంతానాన్ని వంశాన్ని వారసత్వాన్ని కలుగు చేయవచ్చు అని మోషే గ్రంథంలో వ్రాయబడింది కదా, మోషే చెప్పాడు కదా. అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ ఆమె 3వ వాడిని, 4వ వాడిని, 5వ వాడిని, 6వ వాడిని ఇలా 7 చేసుకుంటే అప్పుడు 7 చనిపోతే ఆమె కూడా చనిపోతే పునరుత్థానం ఉందని నువ్వు చెప్తున్నావు కదా. వారి సమస్య ఏంటంటే పునరుత్థానము లేదని చెప్పేటి సద్దుకయ్యలు అనే పదం మనం చూస్తాం. వారి ప్రాబ్లం ఏంటంటే పునరుత్థానం లేదని నిరూపించాలి. సద్దుకాయలు పునరుత్థానాన్ని నమ్మరు, ఆత్మలు నమ్మరు, దేవదూతల్ని నమ్మరు. పరిసయ్యులు పునరుత్థానాన్ని నమ్ముతారు, దేవదూతల్ని నమ్ముతారు, ఆత్మల్ని నమ్ముతారు. సద్దుకాయలు నమ్మరు. అప్పుడు వీళ్ళ సమస్య, యేసు ప్రభువారు పునరుత్థానం ఉంది అని చెప్తున్నాడు కదా, అది వీళ్ళ సమస్య. పునరుత్థానం ఉంది అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ లేదు అని ఆయన నోటి చేతే చెప్పించాలని వీరి యొక్క తపన, వీరి యొక్క ఆలోచన. రైట్. అప్పుడు వీరు ఒక లేఖనం గురించి ఆలోచన చేశారు. లేకపోతే మోషే చెప్పిన విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే ఒక స్త్రీ తన భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క తమ్ముని వివాహం చేసుకొని వాళ్ళకి వారసుల్ని కనిపెట్టవచ్చు కదా అని, కనిపెట్టవచ్చు అని మోషే సెలవిచ్చాడు కదా. మరి 7 వివాహం చేసుకుని చనిపోతే పునరుత్థానంలో ఈమె ఎవనికి భారీగా ఉంటుంది అని చెప్పేసి యేసు ప్రభువారిని ప్రశ్నించారనమాట. ఒకవేళ ఇదే ప్రశ్న మనల్ని అడిగితే పరిస్థితి ఏంటి? ఎవరైనా మనం ఏమైనా చెప్పగలుగుతామా? నోరేళ్ళ పెట్టుకొని చూడాల్సిందే. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందుకు యేసు 29వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. అంటే ఏ విషయాలని వీరు అపార్థం చేసుకుంటున్నారు అని ప్రభు సెలవిస్తున్నాడంటే, లేఖనాలు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయటం లేదు, వీళ్ళు ఎరుగడం లేదు, లేదా తెలుసుకోవటం లేదు, గ్రహించటం లేదు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు చేస్తున్నారు. ఏముంది లేఖనాల్లో? దేవుడు అనేక సందర్భాల్లో సజీవులకు దేవుడు అనే పదం మనం గమనిస్తాం. దేవుడు మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? సజీవులకు దేవుడు. అంటే ఇప్పుడు భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ బ్రతికే ఉంటున్నారా, చనిపోతున్నారా? చనిపోతున్నారు. భౌతికంగా శారీరకంగా చనిపోతున్నారు. కానీ
ఒక మనిషి భౌతికంగా చనిపోయిన తర్వాత ఆత్మ సంబంధంగా ఎంతకాలం బ్రతుకుండే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు? మానవుని విషయంలో యుగయుగాలు బ్రతుకుండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే చనిపోవడం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశంలో శారీరకంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇక ఉండడు ఆ వ్యక్తి, ఇక అంటే చనిపోయి తిరిగి లేవడం అనేటువంటిది జరగదు. ఆ విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు పునరుద్ధానం ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఆయన చేత కూడా చెప్పించాలి, ఆయన చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆనందించి సంతోషించడానికి వారు ప్రయత్నము చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, పరలోకమందు దూతల వలె ఉందరు. దేవుడు మానవుణ్ణి సృష్టించింది చనిపోయి లేకుండా ఉండేదానికి దేవుడు మానవుని సృష్టించాడండి. దేవుడు ఎందుకు సృష్టించాడండి దేవుడు మానవుణ్ణి? అబ్రహాము ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, పునాదులు గల పట్టణం కొరకు, అబ్రహాము గురించి హెబ్రీ గ్రంథకర్త రాశాడు. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడట. భూమి మీద జీవించి ఇక చనిపోయి ఇక లేకుండా ఉంటాను కాబట్టి ఈ లోకంలో ఆస్తులు ఉన్నాయి, బోల్డంత సంపద ఉంది, బోల్డంత బంగారం ఉంది కాబట్టి అధికారాన్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని అనుభవించి చనిపోదాం, ఇంకా ఈ లోకంలో బ్రతికినంత వరకు ఇక తర్వాత ఏం లేదు కదా, కాబట్టి ఈ లోకం వరకు అనుభవించి చనిపోదాం అని చెప్పేసి అనుకున్నాడండి అబ్రహాము? అనుకోలేదండి. దేని కొరకు ఎదురు చూశాడమ్మా అబ్రహాము? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే అబ్రహాము ఒకరోజు నేను చనిపోతాను, మరలా తిరిగి లేచి ఎక్కడుంటానని ఆలోచన చేశాడు? పరలోకంలో దేవుని చెంత నేను ఉంటాను, నేను పరలోకం వెళ్తాను, దేవుని రాజ్యంలో, శాశ్వతమైన దేవుని రాజ్యంలో ఉంటాను అని అబ్రహాము ఆలోచన చేశాడు. ఈ అబ్రహాం గురించి కానీ, లేకపోతే దావీదు గురించి కానీ, మోషే మాట్లాడిన మాటల గురించి కానీ, మానవులందరూ కూడా ఒకరోజు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఉంటారు, నిత్యజీవంలో ఉంటారు అని చెప్పబడినటువంటి లేఖనాలని వీళ్ళు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోవాలా. దేవుడు మానవుని అలా సృష్టించి శక్తివంతమైనటువంటి ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేసి అలా ఉత్తిని అలా సృష్టించి వదిలివేసి ఇక లేకుండా పోయేటట్లుగా దేవుడు వదిలివేయడానికి తన శక్తిని వినియోగించాడా? లేదు. శాశ్వతంగా మానవుడు యుగయుగాలు దేవుని సన్నిధిలో నిత్యము ఉండే విధంగా ఆలోచన చేసి తన శక్తి చేత ఈ ప్రపంచాన్ని, మానవుణ్ణి దేవుడు కలుగు చేశాడు. లేఖనాలను కానీ, దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా పొరబడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పాడండి. చూడండి, అక్కడ వారు లేఖనాలని ఎలా పొరబడుతున్నారో, అపార్థం చేసుకుంటున్నారో చెప్పి సమాధానం చెప్పాడండి. ఇప్పుడు ఏం చెప్పాడు అని అంటే, అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుక మీరు పొరబడుచున్నారు, పునరుత్థానమునందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉందరు. అది పునరుత్థానం అంటే మనిషి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏముండదండి, పెళ్లి చేసుకోవటాలు, పెళ్లికి ఇవ్వటాలు, పెళ్లి చేసుకోవటాలు, పిల్లలను కనడాలు ఉంటాయండి. అక్కడ ఉండవు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, అక్కడ ఆకలి అయినను, దప్పిక అయినను, శ్రమ అయినను, వేదన అయినను అక్కడ ఉండదు. మన భౌతికమైన శరీరం ఉండదు, భౌతికమైనటువంటి శరీర సంబంధమైన కోరికలు అక్కడ ఉండవు. పరలోక సంబంధమైనటువంటి దేవుని మహిమతో నిండినటువంటి నిత్య రాజ్యము మాత్రమే, అనగా ఆ నిత్య రాజ్యానికి సంబంధించిన చక్కటి వాతావరణం మాత్రమే మహిమతో అక్కడ నిండి ఉంటుంది తప్ప భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైన బంధుత్వాలు, రక్త సంబంధాలు పరలోకంలో ఉండవు. అది యేసుక్రీస్తు వారు వాళ్ళకి తెలియజేశాడు. పునరుత్థానమునందు అంటే తిరిగి లేచిన తర్వాత పెళ్లి చేసుకోవడం, ఈమె ఈయనకి భార్య, ఆయన ఈయనకి భార్య, ఈమె ఆయనకి కూతురు, ఆయన ఈమెకి తండ్రి,
అక్క చెల్లి ఇలాంటి సంబంధాలు అనేవి పరలోకంలో ఉండవు. మరి ఏముంటాయి పరలోకంలో? అందరము దేవదూతల వలె ఉంటాము. దేవదూతల గురించి పోయిన వారం పాఠం చెప్పుకున్నాం కదా. దేవదూతలు ఎలా ఉంటారని నేర్చుకున్నాం. దేవదూతలకున్న కొన్ని పేర్లు చెప్పండి. వాయువులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు, జాగరూకులుగా ఉన్నారు, ఇంకా కెరూబులు ఉన్నారు, సెరాపులు అన్నారు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది ఒకటి ఏంటంటే ఆత్మలు కారా అన్నాడు. సేవకులైన ఆత్మలు కారా అన్నాడు హెబ్రీ పత్రిక 1:17 అంటే దేవదూతలు ఎవరు? ఆత్మలు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలిగే విధంగా దేవుడు వారిని సృష్టించాడు. దేవుడు దేవదూతలను సృష్టించాడా లేదా? సృష్టించాడు. రోమా 8:28 మనం చూస్తాం. రైట్. అంటే దేవదూతలను సృష్టించిన విధానం వేరు, మనల్ని సృష్టించుకున్న విధానము వేరు. రైట్. అయితే మనము కూడా ఆత్మలుగానే ఉంటాము అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. దేవదూతల వల్లే ఉంటారు అంటే ఆత్మలు, మనము కూడా ఆత్మలము. అంటే భౌతికమైన శరీరం మనకి ఉండదు. మరి ఏ శరీరం ఉంటుంది? మహిమ శరీరము అన్న విషయాన్ని మనం చూస్తాం. మహిమ శరీరము కొరింథీయులకు రాసిన పత్రికలో మరి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు వారు చక్కటి సమాధానాన్ని ఇచ్చాడు. పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇప్పుడు మృతులుగా ఉన్నారా, సజీవులుగా ఉన్నారా? ఎలా ఉన్నారండి? సజీవులుగా ఉన్నారు. అంటే చనిపోయాక తిరిగి లేవలేని వాళ్ళుగా లేరు. వాళ్ళు పరదేశంలో ఉన్నారు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు. వారి ఆత్మలు ఉన్నాయి. రెండోసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వీరందరూ కూడా ఏమవుతారు? అందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే భూమి మీద సజీవులు అనే పదం దేవుని నమ్మినటువంటి వారికి సంబంధించిందే. మరణానికి నిర్ణయించబడినటువంటి వారు అగ్నిగుండంలోనికి వెళ్తారు. అంటే వారు కూడా బ్రతికున్నారు, కానీ వారు వెళ్ళే ప్లేస్ వేరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ వేరు. వీళ్ళు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఒకవేళ పాపం చేసి చనిపోయినటువంటి వారు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నారు. మృతుల లోకంలోనే, పాతాళంలోనే వేదనకరమైనటువంటి స్థలంలో వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు లేఖనం చదవలేదా? ఏమని చెప్పాడట దేవుడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి అబ్రహాము లేకుండా పోయాడు అనుకుంటున్నారా? ఇస్సాకు లేకుండా పోయాడు అనుకుంటున్నారా? యాకోబు లేకుండా పోయాడు అనుకుంటున్నారా? వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని చూస్తారు. వాళ్ళు సజీవులు. కాబట్టి నేను సజీవులకు దేవుడను, మృతులకు దేవుడను కాదు. అంటే మృతుల పునరుద్ధానం ఉందనా లేదనా? ఆయన సజీవులకి దేవుడికి కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పును. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. జనులు సద్దుకాయలతో పాటు, పరిసయ్యులతో పాటు, శాస్త్రులతో పాటు, యూదులతో పాటు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులతో పాటు, ఎక్కడైనా యేసుప్రభు వారితో పాటు ఇంకెవరు ఉంటారండి? జన సమూహం ఉంటారు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని, ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? ప్రధాన యాజకులు, యూదులు ప్రయత్నం చేశారు. అయితే ఒక సందర్భంలో వాళ్ళు ప్రభుని పట్టుకోలేకపోయారు. ఎందుకని? ప్రజలకు భయపడి అనే ఒక పదం ఉంటుంది. అంటే యేసు ప్రభు చుట్టూ ఎవరు ఎక్కువగా వీళ్ళతో పాటు ఉంటారంటే ప్రజలు ఉంటారు. ప్రజలు ఉంటారు. అప్పుడు ఈ ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఒకవేళ పరిసయ్యులు ఉంటే అక్కడ పరిసయ్యులు సంతోషించుంటారా, బాధపడి ఉంటారండి? పరిసయ్యులు
ఈ బాధ పరిచయలు వినుంటే సంతోషించుంటారా, బాధపడి ఉంటారా? సంతోషించుంటారండి. ఎందుకు? వారు పునరుద్ధానం ఉందని నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు, ఆత్మలు నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఎవరు? సద్దుకాయలు నమ్మరు. అది ఈ శాస్త్రులు, పరిచయలు, సద్దుకాయలు అనేవాళ్ళు ఎక్కువగా, ముఖ్యంగా సద్దుకాయలు, పరిచయలు అనేవాళ్ళు 400 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకి 400 సంవత్సరాల క్రితం వాళ్ళు లేరండి. ఆ తర్వాత వీళ్ళు ఏర్పడ్డారు, సద్దుకాయలు, పరిచయలు. అంతకుముందు ఎవరున్నారు అంటే ధర్మశాస్త్రోపదేశకులు లేదా శాస్త్రులు ఉండేవాళ్ళు, దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఎజ్రా శాస్త్రి, ఇలాగా శాస్త్రులు ఉండేవాళ్ళు. కానీ క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఒకటి నడిచింది. ఆ సైలెంట్ పీరియడ్లో వీళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు వారు పుట్టేసరికి వీళ్ళందరూ వాళ్ళు కొత్త కొత్త సిద్ధాంతాలను తయారు చేసుకొని, సద్దుకాయలు అనేటువంటి వారు కూడా సద్దూస్ అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్న ఈ నియమాల్ని వాళ్ళు అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అలాగా యేసుక్రీస్తు వారికి మలాకీ గ్రంథం లేదా ఇజ్రాయెల్ చరిత్ర ముగింపులో మలాకీ గ్రంథానికి మధ్యలో ఉన్న 400 సంవత్సరాల కాలంలో వీళ్ళు తయారయ్యారన్న విషయాన్ని మనం చూడవచ్చు. అంతకుముందు లేరు కదా. ఆ తర్వాత యేసుప్రభువు వచ్చిన తర్వాత సద్దుకాయల పేర్లు మనం వింటాం. బైబిల్ పాత నిబంధనలు ఎక్కడ సద్దుకాయలు, పరిసయ్యులు మనకి కనిపించరు. రైట్. అయితే పునరుద్ధానం ఉంది అన్న విషయం వారు నమ్మలేదు, సద్దుకాయలు నమ్మలేదు. దాన్ని యేసుక్రీస్తు వారు నిరూపించాడు. వాళ్ళేమో వంకరగా అడిగారు ప్రశ్న. అది క్లిష్టమైందే. జనరల్గా మనబోటోళ్ళం అయితే చేతులు ఎత్తేసేవాళ్ళం, రైట్ మీరు చెప్పిందే కరెక్ట్ అనేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు అలా అనలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి. ఆయన ఏం చెప్పాడు అని అంటే, పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లలు ఇవ్వబడటం ఉండదు, పెళ్ళిళ్ళు చేసుకోవటము ఉండదు, సంబంధాలు ఉండవు, రక్త సంబంధాలు ఉండవు, బంధుత్వాలు ఉండదు. మరి ఏముంటుంది అంటే, మనం అందరం పరలోకంలో ఆత్మల వల్లే ఉంటాం, దేవదూతల వల్లే ఉంటాం. యోహాను పత్రికలు అన్నాడు, మనం ఏమవుదుమో తెలియదు కానీ ఆయన పోలి ఉందుమో అన్నాడు. ఆయనను అంటే క్రీస్తుని పోలి ఉంటాం. అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే ఆత్మ, దేవుడు ఆత్మ, యేసుప్రభు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవదూతలు ఆత్మలు. ఆయన్ని పోలి ఉంటాం, అంటే ఆయనలాగా మనం ఉంటాం. పునరుద్ధానం లేదని వీళ్ళు చెప్పినప్పుడు, సద్దుకాయలు చెప్పినప్పుడు, అపోస్తులైన పౌలు కూడా ఒక చక్కటి విషయాన్ని తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పన్నెండవ వచనం మనం చదివితే, క్రీస్తు మృతుల్లోనూ లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఒక విశ్వాసి యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడి ఉందో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అక్కడ ఎదురైనటువంటి ఆ సందర్భంలో ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి చక్కటి విషయాలు తెలియచేశాడు. ఒక విశ్వాసి యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడింది? పునరుత్థానము మీద ఆధారపడింది. ఎందుకంటే ఈ జీవిత కాలము మట్టికే మనము నిరీక్షించే వారమైనట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. లోకంలో సంతోషించేది, లోకంలో ఆనందించేది, లోక సంబంధమైన
హోదాలు, లోక సంబంధమైన ఆనందం, సుఖ సంతోషాల గురించి మాత్రమే ఆలోచించి, లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన హ్యాపీనెస్ గురించి మాత్రమే ఆలోచించి, దానికోసమే ప్రయాసపడి, దానికోసమే కష్టపడి, దానికోసమే ఆలోచించి చనిపోవడం వలన ఎలాంటి ప్రయోజనమో లేదు. మరి ఎప్పుడు ఒక వ్యక్తి నిజమైన ప్రయోజనం పొందే అవకాశం ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు, అలాగ నేను కూడా చనిపోయి తిరిగి లేస్తాను అన్న నిరీక్షణ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఈ జీవితంలో అత్యాశ పడకుండా, తొందరపడకుండా, పాపం చేయకుండా, లోక సంబంధమైన వాటి మీద డిపెండ్ అవ్వకుండా, పరలోక సంబంధమైన వాటి మీద డిపెండ్ అయ్యి ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నిరీక్షణ లేకపోతే పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ ఎవరికి ఉండదు. నిరీక్షణ లేకపోతే లోక సంబంధంగానే బ్రతకడానికి ప్రయత్నము చేస్తాం. కాబట్టి అసలు యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే సువార్త వ్యర్థమే, విశ్వాసము వ్యర్థమే. అది యేసు ప్రభువారు లేపబడ్డాడు కాబట్టి మనము కూడా తిరిగి లేపబడతాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన విశ్వాసం అంటే మన విశ్వాసానికి నిరీక్షణ లేకుండా మనము తిరిగి లేపబడతాము అన్న నమ్మకము లేకపోతే అసలు మన జీవితమే వ్యర్థం. అసలు మనం ఈ లోకంలో పుట్టిన ఉద్దేశమే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంతకాలం ఈ భూమి మీద మనం చనిపోయి తిరిగి లేస్తాం. అందుకే తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు? నిద్రించిన వారికంటే మనం ముందుగా ఆయన సన్నిధికి చేరము. కానీ 4 చదువుతారా? ఒకసారి చూడండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. అంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నేను కూడా చనిపోయి తిరిగి లేస్తాను. అప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, అందరూ చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. కానీ ఎవరు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తారు? ఎవరిని ఎదుర్కోవటానికి ప్రభు వస్తున్నాడు? ఎవరిని తీసుకెళ్ళడానికి ప్రభు వస్తున్నాడు? అది ఇంపార్టెంట్. అందరం లేస్తాం. పాపం చేసి చనిపోయిన వాళ్ళు లేస్తారు, పరిశుద్ధంగా జీవించి చనిపోయిన వాళ్ళు లేస్తారు, అందరూ లేస్తారు. కాకపోతే ఎవరిని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు? అది మనం కొద్దిగా నీతి ఆలోచన చేస్తే, పరిశుద్ధంగా జీవించి, పాపం లేకుండా జీవించి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి, దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించి చనిపోయిన వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. మనం ఖచ్చితంగా తిరిగి లేస్తాం. మృతుల పునరుత్థానం ఉంది, ఖచ్చితంగా తిరిగి లేస్తాం. లేవడం అనేది అందరికి జరుగుతుంది. కానీ ఎవరిని తీసుకుని వెళ్తాడు ప్రభు అని అంటే, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ప్రభువు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. అది పాపము నందు మృతి నొందిన మృతులు ఏమయ్యారు? పాపము నందు మృతి నొందిన మృతులు ధన్యులు కాదు. ప్రభువు నందుండి, క్రీస్తులో ఉండి, పాపము చేయకుండా, క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధంగా జీవిస్తూ ఉండి చనిపోయిన వారు. అది ఒక మనిషి ఎప్పుడైనా చనిపోవచ్చమ్మా? ఈ టైం అయినా ఉందమ్మా? ఎప్పుడైనా చనిపోవచ్చు. ఏ క్షణమైనా చనిపోవచ్చు, ఎలాగైనా చనిపోవచ్చు, ఏ రూపంలోనైనా చనిపోవచ్చు. కానీ ఎప్పుడైనా చనిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు చనిపోతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా లేదా అనేది మన విశ్వాసానికి మనం ఈ చిన్న పాఠము ద్వారా వేసుకునే పరీక్ష. 22 నుంచి 33 వచనాల్లో 22వ అధ్యాయంలో ఏ విషయాన్ని మనం చూస్తాం అంటే, మృతుల పునరుత్థానాన్ని విషయంలో
సద్దుకాయలు యేసుక్రీస్తుని ప్రశ్నించుట అన్న విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని సద్దుకాయలు ప్రశ్నించినప్పుడు ఆయన చక్కటి సమాధానాన్ని చెప్పాడు. అలాగే మనము మృతుల పునరుద్ధానం ఉంది అని నమ్ముచున్నామా, లేకపోతే మృతుల పునరుద్ధానం లేదు అని నమ్ముచున్నామా? ఉంది అని నమ్మితే ఉంది అన్నట్లుగా ప్రవర్తించాలి. అంతేనమ్మా? ఉంది అని నమ్మితే ఉంది అన్నట్లుగా ప్రవర్తించాలి. లేదు అని నమ్మితే లేనట్లుగా జీవిస్తాం. నేను తిరిగి లేవాలి, ప్రభుతో నేను లేచి ప్రభుతో ఉండాలి అనిగా నిజంగా మనం ఇష్టపడితే ఖచ్చితంగా మన విశ్వాస జీవితాన్ని ప్రభుతో ఉండాలి అన్నట్లుగానే మన నిరీక్షణను, మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. అలా మన వ్యక్తిగత జీవితాలని జాగ్రత్త పరుచుకోవడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. అలా కృషి చేయడానికి మన ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చక్కగా దేవుని మాటలు మీరు విన్నందుకు మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.